సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ పైడిపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 368 369కి సంబంధించి ఒక లేఅవుట్ ప్రపోజ్ చేసుకొని 1992 లోపల మన్వంతారెడ్డి అండ్ వాళ్ళ సంబంధించిన లీగల్ హెరర్స్ దగ్గర నుంచి వెళ్ళి ఈ ప్లాట్స్ కొనుక్కున్నాం. 1992 నుంచి వెళ్ళి లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అయ్యప్ప నగర్ సొసైటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేసి దాని పేరు మీద ఈ ప్లాటింగ్ చేసి ఉన్నారు. ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత మాకు ఇప్పుడిప్పుడే కాస్త దాంట్లో ఇల్లు కట్టుకునే అవకాశాలు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందామనే ఆలోచన చేయడం లోపలనే ఇక్కడ ఎల్లావులో కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చి ఈ 368 369 మాకు స్పెసిఫిక్ రైట్స్ ఉన్నాయి అని చెప్పి ఈ 33 ఫీట్ల రోడ్డు అడ్డంగా ఒక ఇనుప గేటు కట్టేసి దాంట్లో మాకు అనుకూలమైన వ్యక్తులను ఆ లోపల కూడా అలో చేస్తాము, లేని వాళ్ళను మేము అలో చేయమని చెప్పి ఇనుప గేట్ అడ్డంగా పెట్టడం జరిగింది. దీనికి గాను మేము ఒక వారం రోజుల కింద కన్సర్న్ ఎన్మామ్ల సిఐ గారికి కూడా ఒక రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 4 రోజులు చూసి కమిషనర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వారు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు గేట్ తీసేయడం జరగలేదు. ఈ గేట్ ఇట్లా ఉండడం వల్ల మాకు ఎంత మనోవేదనకు గురవుతున్నామంటే, మేము రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ఆయనలాగా కొట్లాడలేము, చేయలేము, అఫీషియల్స్కి మొదలుపెట్టుకోవడం మీద మేము చేసే అదేం లేదని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటూ ఇట్లా గేట్ పెట్టడం వలన మేమేదో ఇక్కడ కొంచెం కాస్త ధర పెరిగింది, డెవలప్ అవుతున్నది అని చెప్పి సంతోషించే క్రమం లోపల ఇట్లా గేట్ అడ్డం పెడితే ఉన్న ధర లోపల సగం ధరకు ఇస్తారా అని చెప్పి అడిగే దుస్థితికి ఈ కాలనీ అంతా నెలకొన్నది. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా కూడా పరిష్కరించుకోవాలని చెప్పి ఇప్పుడిప్పుడే మేము అందరం కాలనీ వాసులు అందరం ఏకమై ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి పోయేటట్టుగా చేద్దామనే ఆలోచనతో ఉన్నాం.